వీరయ్య చౌదరికి నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అమ్మనూరు గ్రామంలో టీడీపీ నేత వీరయ్య చౌదరి కుటుంబాన్ని సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే పరామర్శించారు. వీరయ్య చౌదరి నిన్న ఒంగోలులోని తన కార్యాలయంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన తన కార్యాలయంలో ఉన్న సమయంలో నిన్న రాత్రి 7:30 గంటల సమయంలో గుర్తు తెలియని 4 యువకులు ఆయన కార్యాలయంలోకి వచ్చి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో వీరయ్య చౌదరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరయ్య చౌదరిని ఏదైతే దారుణ హత్యకు గురైన వీరయ్య చౌదరి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పని నిన్ననే సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పోస్ట్ మార్టం ఒంగోలు రిమ్స్ లో వీరయ్య భౌతికాయానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆయన భౌతికాయాన్ని అంత్యక్రియలు నిర్వహించేందుకు నాగుల్పల్లిపాడు మండలం అమ్మనమ్రోలు గ్రామానికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా నేరుగా ఏదైతే టీడీపీలో మొదటి నుంచి కూడా క్రియాశీల కార్యకర్తగా ఉన్న వీరయ్య చౌదరి కుటుంబాన్ని నేరుగా పరామర్శించాలని అమ్మనమ్రోలు గ్రామానికి కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు చేరుకున్నారు. చంద్రబాబు ఏదైతే వీరయ్య భౌతికాయానికి నివాళులు అర్పించారో ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వీరయ్య చౌదరి భార్యతో పాటు ఆయన కుమారుణ్ణి ఓదార్చారు. జరిగిన ఘటన దారుణమైన ఘటన అని చెప్పని చంద్రబాబు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే వీరయ్య చౌదరి మీద హత్యకు పాల్పడిన నిందితులు మాత్రం కఠినంగా శిక్షిస్తామని చెప్పని చంద్రబాబు భరోసా ఇచ్చారు. చంద్రబాబు భరోసా ఇచ్చిన సమయంలోనే పక్కనే హోమ్ మినిస్టర్ వనిత కూడా ఉన్నారు. ఏదైతే నిందితులను గాలింపు కోసం ఇప్పటికే పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టుగా కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. ఏదైనా కానీ ఇటు వీరయ్య చౌదరి మృతి టీడీపీకి కూడా తీరని లోటుగా పేర్కొన్నారు చంద్రబాబు. ఆ తర్వాత ఏదైతే చంద్రబాబు వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ తరఫున పూర్తిగా అండగా నిలబడతాం, ఆయన కుమారుడు చదువులు కూడా పూర్తిగా సహకారం అందిస్తామని కూడా భరోసా ఇచ్చారు. ఆయన కొద్దిసేపట్లోనే వీరయ్య చౌదరి అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అంత్యక్రియల్లో కూడా సీఎం చంద్రబాబు పాల్గొని ఇక్కడి నుంచి నేరుగా వైజాగ్ వెళ్లే అవకాశం ఉంది.